అంతే. లేకపోతే ఎందుకు నిన్న ఏమైంది అంటే నిన్న వాడు 10,000 రెంట్ చెప్తున్నాడు, ఇది వేరేవాడు 6,000కు ఓకే అన్నాడు అని చెప్తా. వెబ్రిడ్ కాదు ఇది. నాకు గత 3 మంత్స్కి వెళ్ళి కాల్ చేస్తున్నాడు. నేను హాస్పిటల్లో పడ్డప్పుడు సర్జరీ అయ్యేటప్పుడు కాల్ చేసిండే ఓనరు. మళ్ళీ ఎందుకో రీసెంట్గా వాళ్ళ బామ్మర్దికి వెళ్ళి మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేయించినాడు. సరే వస్తారా బాబు, టైంకి ఫోన్ చేసినావు అని చెప్పి వచ్చినాడు అనమాట. మళ్ళీ అంతే కదా, ఇంకెందుకు తలనొప్పి. ఈరోజు కౌంట్ అయిపోతుంది మంచిగా. ఏం చేసినా అంటే ఈరోజు ఆబ్సెంట్ అని చెప్పుకోవచ్చు. ఏం కాదు, నాటు ఏం లేదు. నేను నీకు సాయన్ పెళ్ళి కావాలంటే సాయన్ పెళ్ళి కావాలంటే వీడియో తెప్పించచ్చు. మా ఫ్రెండే ఉంటాడు, వీడియో నేను పంపిస్తా. మావని చెప్తే వాడు ఇప్పుడే వాట్సాప్ తీసుకొస్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా తీసుకున్నాను సాయన్ పెళ్ళి, అది వెతుకుతూ దొరుకుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంటుంది. నేను ఫొటోస్ గూగుల్లో ఇంటికి వెళ్ళినాక నేను ఫొటోస్ ఇస్తాను, దాంట్లో అన్నీ ఉంటుంది, నేను తీస్తాను. ఇంత ప్రాబ్లం లేదు. వీడియో సేపు తీసుకుంటాను. దేవుని పాలెం వాళ్ళు అది కూడా ఉంటుంది నా దగ్గర, వీడియో ఉంది, అది కూడా పంపిస్తా కావాలంటే. నీ 2 సైట్లు ఆ 2 వీడియోలు పంపాలంటే నైట్ పంపిస్తా మంచిగా వెతికి. తీసుకో అయిపోయాడు చెప్తా నైట్. ఇది రాదు, దీంట్లో నెట్ ఉండాలి, మొత్తం అప్డేట్ ఉండాలి. రాదు. ఏం అడగడు ఆయన, సీన్ లేదు. ఆయన 6 గంటలకు తెంగేస్తాడు, 7 గంటలకు అవలాగాడు. సరే మరి కానీ వెళ్తూ సరే చెప్తలే మరి. దొరుకుతుంది ఎంతసేపు ఆయన పెళ్ళి అట్లా చెప్తా. ఇప్పుడు డిలీట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు, పంపిస్తా అని చెప్తా. నువ్వు